అందరికీ నమస్కారం, షాలోం, వందనాలు మరియు అస్సలాము అలైకుం. నా పేరు నోమా సుధీర్. వెల్కమ్ టు ఫ్యాక్ట్ మెసేజ్. ప్రియ హిందూ, యూద, క్రైస్తవ, ముస్లిం సోదరులారా, నేను తీస్తున్న పరిశుద్ధ బైబిల్ వెలుగులో యూదుల వాస్తవ చరిత్ర సిరీస్లోని మొదటి భాగమైన అబ్రహాము నుండి యోసేపు వరకు చరిత్ర భాగంలోనిదే ఈ అంశం. జన్మతః అహంకారులు, కఠినులు, కపటులు అని బైబిల్ ప్రకటిస్తున్న ఈ యూదులు తిరిగి ఎలా మహాత్ములయ్యారు అనేది మన అంశం. యూదుల్లో జన్మతః వచ్చిన అహంకారం, కఠినత్వం, కపటత్వం అనే ఈ దుర్గుణాలను బైబిల్ గ్రంథం ఎందుకు ఫోకస్ చేస్తుంది అనే అత్యంత కీలకమైన ప్రశ్నకి సమాధానం ఇచ్చి ముందుకు సాగుతాను. సాధారణంగా మనుషుల్లో చెడ్డవారు రెండు రకాలుగా ఏర్పడతారు. ఒకటి, జన్మతః పూర్వీకుల దుర్గుణాలను పుణికిపుచ్చుకొని దుర్మార్గంగా ప్రవర్తించేవారు. మరియు రెండో రకం, జన్మతః మంచివాళ్ళు అయినప్పటికీ వారు పెరిగిన పరిసరాల కారణంగా చెడ్డవారుగా అయిపోతారు. వీరు రెండో రకం. దీనిపైన ఇప్పటికే మోడర్న్ సైన్స్ రీసెర్చ్ కూడా జరిగింది. ఈ రెండు రకాల స్వభావం గల వారిని నేచర్ అండ్ నర్చర్గా బైఫర్గేట్ చేశారు. నేచర్ అంటే జన్మతః వచ్చిన దుర్గుణాలు, నర్చర్ అంటే వాడు పెరిగిన పరిసరాలను బట్టి వచ్చిన దుర్గుణాలు అయి ఉంటాయి. ఉదాహరణకు, మన దగ్గర వ్యక్తులను సంస్కరించే సంస్కరణ కార్యక్రమం ఏమైనా ఉంది అనుకోండి. దాని ద్వారా మనం మంచివాళ్ళుగా ఉంటూ పరిసరాల కారణంగా చెడిపోయిన వాళ్లను మాత్రమే సంస్కరించడం సాధ్యపడుతుంది. జన్మతః దుర్మార్గులుగా ఉన్న వాళ్లను సంస్కరించడం అనేది అసాధ్యం. అయితే బైబిల్ చేసే ఛాలెంజ్ ఏంటంటే, పరిసరాల కారణంగా చెడిపోయిన వాళ్ళనే కాకుండా జన్మతః దుర్మార్గులైన వాళ్ళు నన్ను అనుసరిస్తే వాళ్ళను కూడా మహాత్ములుగా మార్చేస్తాను అంటుంది బైబిల్. వాస్తవానికి పరిశుద్ధ బైబిల్ గ్రంథము వ్యక్తిత్వ నిర్మాణం కోసం అవతరించిన మహా గ్రంథం. తన సత్తాను చాటడానికి యూదుల వంటి అత్యంత కఠినమైన మనస్తత్వం కలిగిన వ్యక్తులను సైతం సంస్కరించగలదు అన్న విషయాన్ని ప్రపంచానికి చూపిస్తుంది. అందులో భాగంగానే పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఒకవైపు యూదుల దుర్మార్గపు మనస్తత్వాన్ని ప్రపంచానికి చూపుతూ, మరోవైపు ఎవరైతే యూదులు తనను అనుసరించారో వారు మహాత్ములుగా మారిపోవడాన్ని కూడా చూపిస్తుంది. ఈ గొప్ప విషయాన్ని మీకు అర్థమయ్యేలా చూపించడానికి, తెలియపరచడానికి ఈ యూదుల్లో జన్మతః వచ్చిన కరుడుగట్టిన దుర్మార్గాన్ని ముందుగా మీకు తెలియపరిచి, ఆ తరువాత రెండవ భాగంలో తన ప్రబోధనలను మనస్ఫూర్తిగా అంగీకరించినటువంటి అదే యూదులు మహాత్ములైపోవడాన్ని కూడా నేను మీకు చూపిస్తాను. జాగ్రత్తగా విషయాలను గమనిస్తారని ఆశిస్తున్నాను. ప్రియ మిత్రులారా, నేను తెలిపే ప్రతి అంశం పరిశుద్ధ బైబిల్ వాక్యానుసారమే అయి ఉంటుంది తప్ప సొంతంగా ఏమీ ఉండదు. ఒకవేళ నేను మాట్లాడిన అంశాల్లో మీకు ఏమైనా ప్రశ్నలు తలెత్తితే కామెంట్స్ రూపంలో ప్రేమపూర్వకంగా చర్చించగలరు, ఉత్తమ భాషను ఉపయోగించగలరు. పరిశుద్ధ గ్రంథం బైబిల్ కూడా అదే మార్గాన్ని చూపడాన్ని ఎఫెసీయులకు 5వ అధ్యాయం 14 వాక్యాల్లో చూడవచ్చు. వాక్యం చదువుతున్నాను. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలెను, కానీ మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. ప్రియ మిత్రులారా, ఇక మన ముఖ్య అంశంలోకి ప్రవేశిద్దాం. పరిశుద్ధ బైబిల్ ఒక నిష్కర్ష గ్రంథం. అది తన ఉద్దేశాన్ని తన పరాభేదాలు లేకుండా ఉన్నది ఉన్నట్లుగా కుండ బద్దలుగొట్టి చెప్పినట్లు సమాచారాన్ని అందిస్తుంది. దీని ఈ ప్రత్యేకతకి ప్రబల గుర్తు అనేకుల గురించి అది చేసిన ప్రవచనాలు, తీర్మానాలు, ప్రకటనలు, మరీ ముఖ్యంగా యూదుల గురించి వారి మంచి చెడు స్వభావం గురించి అది చెప్పిన విషయాలు దానికి నిదర్శనం. ప్రారంభంలో నేను మీకు చెప్పిన విధంగా మొదటి భాగంలో యూద పితామహులలోని దుర్గుణాలను మీకు తెలిపి, వారు బైబిల్ అనుసరించినట్లయితే మహాత్ములుగా ఎలా మారిపోయారు అనేది మీకు తెలుపుతాను. యూద జాతి పితామహుల ఘోరమైన స్వాభావిక వంచక బుద్ధి. ప్రపంచానికి బైబిల్ ఇస్తున్న సమాచారం చాలా నమ్మకమైనది, నిష్పాక్షికమైనది అనటంలో ఎలాంటి సందేహము లేదు. అది చూపిస్తున్న యూదుల ఘోరమైన వంచక బుద్ధి అత్యంత గమనార్హం. ముఖ్యంగా మనం గుర్తుంచుకోవలసింది, యూదుల మూల పురుషుడు అబ్రాహాము కాదు, ఇస్సాకు కాదు, ఇస్సాకు కుమారుడైన యాకోబు అన్నది.
బైబిల్ వాక్యాలను కాస్త జాగ్రత్తగా అధ్యయనం చేస్తే యాకోబుకి తన తండ్రి తాతల బుద్ధి కాక అతడి తల్లి మామల పోలికలు వచ్చినట్లు సుస్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే యాకోబు గర్భస్థంగానే దౌర్జన్యపరుడని పరిశుద్ధ బైబిల్ చెప్తున్న విషయాన్ని ఒకసారి మనం పరిశీలిద్దాం. ఆదికాండము 25వ అధ్యాయం 22, 23 వాక్యాలు చదువుతుంది. ఆమె గర్భములో శిశువులు ఒకటితోనొకడు పెనుగులాడిరి. ఇస్సాకునకు కలిగిన కవలల్లో మొదటివాడు ఏశావు, రెండవ వాడు యాకోబు. తల్లి గర్భంలోనే యాకోబు తన సొంత అన్నను ఇబ్బంది పెట్టాడని ఇప్పుడు నేను తెలిపిన వాక్యం ద్వారా తెలుస్తుంది. ఇస్సాకునకు కలిగిన ఇద్దరు కవలల్లో మొదటివాడు ఏశావు. ఏశావు అనగా రోమము లేక ఎర్రని. రెండవ వాడుగా పుట్టినవాడు యాకోబు. యాకోబు అనగా మడిమను పట్టుకొనిన వాడు లేక మోసగాడు అనే అర్థాలు వస్తాయి. దీనికి ఆధారంగా ఆదికాండము 25వ అధ్యాయం 26వ వాక్యాన్ని మనం పరిశీలించవచ్చు. జ్యేష్ఠత్వాన్ని దొంగలించిన యూద పితామహుడు. ధర్మశాస్త్రం ప్రకారము మరియు మానవత్వ న్యాయ సూత్రాల ప్రకారము వారసత్వము జ్యేష్ఠుడైన పెద్ద కుమారునికే చెందుతుంది. దాని ప్రకారం ఇస్సాకు తన పెద్ద కుమారుడైన ఏసావుకు ఆశీర్వదించబోతున్న విషయాన్ని చాటుగా విని ఆ జ్యేష్ఠత్వము తన చిన్న కుమారుడైన యాకోబునకు ఇప్పించడానికి తల్లి రెబెకా స్వయంగా చిన్న కుమారుని ఒంటి నిండా రోమాలు గల పెద్ద కుమారుడైన ఏసావుల తన భర్తను భ్రమింపజేయడానికి కుట్రపూరితంగా యాకోబు శరీరంపై మేక చర్మాన్ని కప్పుతుంది. ఈ విధంగా రెబెకా అటు స్వయాన తన భర్తను, ఇటు తన పేగు తెంచుకొని పుట్టిన తన కన్న కుమారుణ్ణి సైతం మోసగిస్తుంది. ఆమె ఎంతటి కఠినాత్మురాలు, దుర్మార్గురాలు కాకపోతే అలా చేస్తుంది? గుడ్డివాడైన తన తండ్రిని, వారసత్వానికి అర్హుడైన తన సొంత అన్నను ఇలా అన్యాయంగా వంచకూడదు అనే కనీస ఇంగిత జ్ఞానం యాకోబుకు లేకుండా పోయింది. దీనిని బట్టి యాకోబు పేరులోనే కాక స్వాభావికంగాను మోసగాడని పరిశుద్ధ బైబిల్ అధ్యయనంతో అర్థం చేసుకోవచ్చు. వీరు పాల్పడిన దుర్మార్గాలకు ఆధారంగా పరిశుద్ధ బైబిల్ వాక్యాల ఆధారాలను చూపుతాను, జాగ్రత్తగా గమనించండి. ఆదికాండము 27వ అధ్యాయం 15 నుండి 24 వాక్యాల వరకు చదువుతాను. మరియు తన జ్యేష్ఠ కుమారుడగు ఏసావునకు సొగసైన వస్త్రముల ఇంట తన యొద్ద నుండెను కనుక రెబెకా వాటిని తీసి తన చిన్న కుమారుడగు యాకోబునకు తొడిగించి ఆ మేక పిల్లల చర్మముతో అతని మెడ మీద నునుపు భాగమును కప్పి తాను సిద్ధపరిచిన రుచి భోజ్యములను రొట్టెను తన కుమారుడకు యాకోబు చేతికియ్యగా అతడు తన తండ్రి యొద్దకు వచ్చి నా తండ్రి అని పిలవగా అతడు ఏమి నాయనా నీవెవరు అడిగాను. అందుకు యాకోబు నేను ఏశావు అని నీ జ్యేష్ఠ కుమారుడును నీవు నాతో చెప్పిన ప్రకారం చేసి ఉన్నాను. నీవు నన్ను దీవించుటకే దయచేసి లేచి కూర్చుండి నేను వేటాడి తెచ్చిన దాన్ని తినమనెను. అప్పుడు ఇస్సాకు నా కుమారుడా ఇంత శీఘ్రముగా అది నీకెట్లు దొరికినని అడగగా అతడు నీ దేవుడైన యెహోవా నా ఎదుటికి దాన్ని రప్పించుట చేతనే అని చెప్పెను. అప్పుడు ఇస్సాకు నా కుమారుడా నీవు ఏశావును నా కుమారుడవో కావో నేను నిన్ను తడిపి చూచెదను, దగ్గరకు రమ్మని చెప్పెను. యాకోబు తండ్రి అయిన ఇస్సాకు దగ్గరకు వచ్చినప్పుడు అతడు అతన్ని తడివి చూసి స్వరము యాకోబు స్వరము గాని చేతులు ఏసావు చేతులే అనెను. యాకోబు చేతులు అతని అన్నయ్యైన ఏసావు చేతుల వలె రోమములు గలవైనందున ఇస్సాకు అతన్ని గుర్తుపట్టలేక అతనిని దీవించి ఏసావు అను నా కుమారుడవు నీవేనా అని అడుగగా యాకోబు నేనే అనెను. చూశారు కదా, యూద పితామహుల వంచన ఎంతటిదో ఈ వాక్యాల ప్రకారం మనకి అర్థమవుతుంది. భర్త అనే కనీస సంస్కారం లేకుండా రెబెకా, తండ్రి అనే కొద్దిపాటి మర్యాద లేకుండా యాకోబు, కడు వృద్ధునైన కంటు చూపును పూర్తిగా కోల్పోయిన ఇస్సాకును అత్యంత నిర్దయతో ఎంత దారుణంగా మోసగించారు. పాపం ఇస్సాకు ఎన్నిసార్లు సందేహించినా ఈ తల్లి కొడుకుల హృదయం ఏమాత్రం కరగలేదంటే ఈ యూద జాతి పితామహులు ఎంతటి కఠినాత్ములో అర్థం చేసుకోవచ్చు. ఆ తరువాత జ్యేష్ఠ కుమారుడిగా తండ్రి వారసత్వాన్ని తీసుకోవడానికి ఏశావు తన తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు యాకోబు చేసిన మోసం బయటపడుతుంది. ఆ సందర్భంగా ఏశావు ఎలా వాపోతున్నాడో ఒకసారి మీరే చూడండి. ఆదికాండము 27వ అధ్యాయం 34 నుండి 36 వాక్యాల వరకు చదువుతున్నాను. ఏశావు తన తండ్రి మాటలు వినినప్పుడు దుఃఖాంతుడై
పెద్ద కేక వేసి, ఓ నా తండ్రి, నన్ను నువ్వు దీవించమని తన తండ్రితో చెప్పెను. అతను నీ సహోదరుడు కపటోపాయంతో వచ్చి నీకు రావలసిన దీవెన తీసుకుని పోయెను. ఏసావు యాకోబు అనగా మోసగాడు అని పేరు అతనికి సరిగా చెల్లినది. అతను నన్ను ఈ 2 మారులు నా జ్యేష్ఠత్వము తీసుకొనెను. ఈ విధంగా ఈ యూద మూల పురుషులలో అబద్ధము, మోసము, కపటత్వము, నిర్దయ, వంచనల వంటి అతి నీచ గుణాలు ముందుగా ఉన్నాయని పరిశుద్ధ బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. వారు తమ కన్నవారిని తన తోబుట్టువలనే అంత దారుణంగా మోసగిస్తే ఇక బయట వారి పట్ల ఇంకెంత దారుణంగా ప్రవర్తించగలరో ఊహించుకోవచ్చు. యాకోబు మామ లాబాను మోసగాళ్లకు మోసగాడు. యాకోబు తల్లి రెబ్కా ఆమె సోదరుడు లాబాను అంటే ఇస్సాకు బావమరిది. అక్కడ ఉంటే అన్న ఏసావు చంపేస్తాడనే భయంతో తల్లి రెబ్కా సలహా మేరకు మేనమామ లాబాను ఇంటికి పారిపోతాడు యాకోబు. ఈ విషయాన్ని ఆదికాండము 27వ అధ్యాయం 43వ వాక్యంలో తెలియపరచడం జరిగింది. యాకోబు మామ లాబానుకి 2 కుమార్తెలు ఉంటారు. పెద్దదాని పేరు లేయా, చిన్నదాని పేరు రాహేలు. ఊరిలో అడుగు పెట్టగానే రాహేలు అందాన్ని చూచి తట్టుకోలేక గట్టిగా వాటేసుకుని ముద్దు పెట్టేసి ఏడ్చేస్తాడు యాకోబు అని ఆదికాండము 29వ అధ్యాయం 10వ వాక్యంలో మనకి తెలియపరచడం జరిగింది. యాకోబు తన మేనమామ లాబాను చిన్న కూతురు రాహేలాను వివాహం చేసుకోవడానికి అతని వద్ద 7 సంవత్సరాలు గుడ్లు కాస్తూ గుడ్డు చాకిరీ చేస్తాడు. అది పూర్తయిన తర్వాత ఒప్పందం ప్రకారం చిన్న కూతురైన రాహేలును ఇచ్చి వివాహం చేయమంటాడు యాకోబు. సరేనని లాబాను చుట్టుప్రక్కలనున్న జనాన్ని పిలిచి విందు చేసి వివాహం జరిపిస్తాడు. శోభనం రాత్రి పెళ్లి కుమార్తెను శోభనం గదిలో పంపించి వేస్తాడు. తెల్లవారేటప్పటికి యాకోబు తెల్లబోతాడు. కారణం ఏమిటంటే అతని మామ లాబాను తన అందెగత్తె అయిన చిన్న కూతురు రాహేలుకి బదులు జబ్బు కళ్ళు గల పెద్ద కూతురైన లేయాను శోభనం గదిలోకి మోసపూరితంగా పంపించి వేస్తాడు. యాకోబు అంటేనే మోసగాడు. అతనినే మోసం చేశాడంటే ఈ లాబాను మోసగాళ్లకు మోసగాడే కదా అనే ఈ విషయాన్ని ఆదికాండము 29వ అధ్యాయం 16 నుండి 27 వాక్యాలలో తెలుపబడుతుంది. ఆ తర్వాత యాకోబు రాహేలు కోసం లబోదిబోమంటే సరే మరో 7 సంవత్సరాలు గుడ్లు కాచి గుడ్డు చాకిరీ చేయమంటాడు లాబాను. రాహేలుపై మనసు పారేసుకున్న యాకోబు ఆ 7 సంవత్సరాలు 7 రోజులుగా భావించి సంతోషంగా చాకిరీ చేశాడు. అందుకే బైబిలు ఆ 7 సంవత్సరాలను ఒక వారంగా అభివర్ణించింది. ఈ విషయాన్ని మనం ఆదికాండము 29వ అధ్యాయం 28వ వాక్యంలో చూడవచ్చు. రాహేలు ఒక దొంగ. తండ్రి బుద్ధులు ఎక్కడికి పోతాయి? తన సొంత అల్లుడినే మోసగించిన లాబానుకు పుట్టిన రాహేలులో దొంగ బుద్ధి ఉన్న సంగతిని పరిశుద్ధ బైబిలే మనకి చూపిస్తుంది. ఆదికాండము 31వ అధ్యాయం 19వ వాక్యంలో లాబాను తన గొర్రెబొచ్చు కత్తిరించుటకు వెళ్ళి ఉండగా రాహేలు తన తండ్రి ఇంటనున్న గృహ దేవతలను దొంగిలెను. అప్పుడు లాబాను తన అల్లుడైన యాకోబును అనుమానిస్తే అతడు సామానులు వెతుక్కోమంటాడు. దానికి లాబాను తన పెద్ద కూతురు సామానులను, వారి దాసీల సామానులను వెతుకుతూ ఉంటాడు. తండ్రి తన సామానులు కూడా వెతుకుతాడని తెలిసి తాను దొంగలించిన విగ్రహాలను త్వరగా ఒంటెల సామాన్లలో దాచివేస్తుంది. అంతేకాదు తన తండ్రి ఆమె సామాన్లు కూడా వెతికి చివరికి తాను విగ్రహాలు దాచిన ఒంటెల సామాన్లు కూడా వెతుకుతాడని తెలిసి వాటిపై కూర్చుండిపోతుంది. తన తండ్రి ఎక్కడ లేవమంటాడోనని తాను ప్రస్తుతం బహిష్టు స్థితిలో ఉన్నానని అబద్ధం చెప్పేస్తుంది. ఈ సంఘటనను మనకి ఆదికాండము 31వ అధ్యాయం 34, 35 వాక్యాలలో చదివితే మనకి తెలుస్తుంది. యాకోబు సతీమణి స్వయంగా తన తండ్రి ఇంటిలోనే దొంగతనానికి పాల్పడి కన్న తండ్రినే మోసగించి అబద్ధమాడిందంటే ఆమె దొంగ బుద్ధి, వంచక బుద్ధి ఎంతటిదో ఊహించుకోవచ్చు. పార్ట్నర్షిప్లో సొంత మేనమామనే ఘోరంగా మోసం చేసిన యాకోబులో నిలువునా మోసం చేసే స్వభావం ఉండేదని పరిశుద్ధ బైబిల్ గ్రంథమే తెలియజేస్తుంది. అటు తన తల్లి రెబ్కా ప్రోద్బలంతో కన్న తండ్రిని, ఇటు తనకంటే పెద్ద అయిన పేగు దంచుకొని పుట్టిన అన్న ఏసావును అతి దారుణంగా మోసగించి చేతిలో చిల్లి గవ్వ లేకుండా పారిపోయి వచ్చి నిస్సహాయ స్థితిలో ఉన్న యాకోబునకు ఆశ్రమించి తన 2 కుమార్తెలను ఇచ్చి వివాహం చేశాడు లాబాను. అలాంటి సొంత మామతో పాడి పరిశ్రమలో పార్ట్నర్షిప్ గురించి ఎంత మోసపూరితంగా వ్యవహరించాడో పరిశుద్ధ వాక్యం
మనకి తెలియజేస్తుంది. ఆదికాండము 30వ అధ్యాయం 32 వాక్యంలో మనం చూడవచ్చు. వాక్యం చదువుతున్నాను. నేడు నేను నీ మంద అంతటిలో నడిచి చూచి పొడలైనను మచ్చలైనను గల ప్రతి గొర్రెను, గొర్రె పిల్లలో నల్లని ప్రతి దానిని, మేకలలో మచ్చలైనను పొడలైనను గల వాటిని వేరుపరచెదను, అట్టివి నాకు జీతమగును. గొర్రెలలో సాధారణంగా తెలుపు అత్యంత సాధారణమైన రంగు. గోధుమ రంగు, లేత గోధుమ రంగు నుండి ముదురు చాక్లెట్ బ్రౌన్ వరకు రంగుల్లో ఉంటాయి. కొన్ని గొర్రెలు పూర్తిగా నల్లగా ఉంటాయి. అలాగే లేత బూడిద నుండి ముదురు బూడిద వరకు వివిధ షేడ్స్లో అవి ఉంటాయి. గమనార్హం ఏమిటంటే మిశ్రమ రంగులు తెల్లటి శరీరంతో నలుపు లేదా గోధుమ రంగు మచ్చలు కలిగి ఉంటాయి. అవి బహు అరుదుగా ఉంటాయి. ఉదాహరణకు ఏకవర్ణంలో ఉండేవి సుమారు 70-75% ఉండవచ్చు. మిగిలిన 15-20% మచ్చలు పొడలు కలిగి ఉండవచ్చు. యాకోబు ఇలా చేయడానికి పరిశుద్ధ వాక్యం చూపుతున్న కారణం ఏమిటో కూడా మనకి ఆదికాండము 30వ అధ్యాయం 33-34 వాక్యాలలో మనం చూడవచ్చు. ఇక మీదట నాకు రావలసిన జీతమును గూర్చి నీవు చూడవచ్చినప్పుడు నా న్యాయ ప్రవర్తనయే నాకు సాక్ష్యమగును. మేకలలో పొడలైనను మచ్చలైనను లేనివన్నీయు, గొర్రె పిల్లలలో నలుపు లేనివన్నీయు నా యొద్దనున్న యొడల నేను దొంగలితినని చెప్పవచ్చునెను. అందుకు లాబాను మంచిది, నీ మాట చొప్పుననే కానిమ్మనెను అని బైబిల్ చెబుతుంది. ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇక ఇక్కడి నుండి యాకోబులో ఉన్న వంచన బుద్ధి ఎలా పనిచేస్తుందో కాస్త జాగ్రత్తగా చూడండి. ఆదికాండము 30వ అధ్యాయం 37 నుండి 43 వాక్యాల వరకు చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. యాకోబు చినారు జంగి సాలు అను చెట్ల చువ్వలను తీసుకొని ఆ చువ్వలలో తెల్లచారలు కనబడినట్లు అక్కడక్కడ వాటి తొక్కలు ఒలిచి, మందలు నీళ్లు త్రాగవచ్చినప్పుడు అవి చూలు కట్టుటకు అతడు తాను ఒలిచిన చువ్వలను మందలు త్రాగుటకు వచ్చు కాలువలలోను నీళ్ల గాళ్లలోను వాటి ఎదుట పెట్టగా, మందలు ఆ చువ్వల ఎదుట చూలు కట్టి చారలైనను పొడలైనను మచ్చలైనను గల పిల్లలను ఈనెను. యాకోబు ఆ గొర్రె పిల్లలను వేరు చేసి చారలు గల వాటి తట్టును లాబాను మందలలో, నల్లని వాటి తట్టును మందల ముఖములు తిప్పి తన మందలను లాబాను మందలతో నుంచగా వాటిని వేరుగా ఉంచెను. మందలో బలమైనవి చూలు కట్టినప్పుడెల్లను అవి ఆ చువ్వల ఎదుట చూలు కట్టునట్లు యాకోబు మంద కన్నుల ఎదుట కాలువలలో ఆ చువ్వలు పెట్టెను. మంద బలహీనమైనప్పుడు పెట్టలేదు. అట్లు బలహీనమైనవి లాబానుకును బలమైనవి యాకోబునకును వచ్చును. ఆ ప్రకారము ఆ మనుష్యుడు అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు, దాసులు, ఒంటెలు, గాడిదలు గలవాడాయను. ఈ వాక్యాల ప్రకారం యాకోబు తన మామతో బయటకు మాట్లాడింది వేరు, అతడు తన ఆంతర్యంలో పెట్టుకున్న ఉద్దేశం వేరు అన్నది సుస్పష్టంగా మనకి తెలుస్తుంది. ఒక దైవజనుడిలో అంతటి కుట్ర ఉండకూడదు. పైగా ఈ కుట్ర దేవుని ఉద్దేశంతో జరిగిందని సర్ది చెప్పుకున్న విషయాన్ని ఆదికాండము 31వ అధ్యాయం 8-9 వాక్యాలలో మనం చూడవచ్చు. అలా దైవికమని చెప్పడం నైతికం కాజాలదు. యాకోబు అవలంబించిన ఈ విధానంలో తన మామ లాబాను పట్ల తీవ్రమైన ప్రతీకారం కనిపిస్తుంది. యాకోబు మోసపూరితంగా పారిపోవుట. యాకోబు తన మామకు చెప్పా పెట్టకుండా దొంగతనంగా పారిపోయాడని పరిశుద్ధ వాక్యం చెబుతున్న వైనాన్ని మనం ఆదికాండము 31వ అధ్యాయం 20వ వాక్యంలో చూడవచ్చు. వాక్యం చదువుతున్నాను. యాకోబు తను పారిపోవచ్చున్నానని సిరియవాడైన లాబానుకు తెలియచేయకపోవుట వలన అతని మోసపుచ్చినవాడాయెను. అతడు తనకు కలిగినదంతయు తీసుకుని పారిపోయెను. అతడు లేచి నది దాటి గిలాదను కొండతట్టు అభిముఖుడై వెళ్ళెను. యాకోబు పారిపోయినని 3వ దినమున లాబానుకు తెలుపబడెను. లాబాను యాకోబుకు కేవలం మేనమామ మాత్రమే కాక 2 కూతుళ్లను ఇచ్చిన మామ. అలాంటి వాటితో పడనప్పుడు ఆయనతోనే చెప్పి లేదా ఇంటి పెద్దలకి చెప్పి పద్ధతిగా బయలుదేరవచ్చు కదా. పరిశుద్ధ వాక్యం యాకోబు స్వభావం గురించి మాట్లాడుతూ పారిపోయెను, మామను మోసపుచ్చెను అని అంటుంది. పోనీ దొంగచాటుగా కాక పబ్లిక్గా బయలుదేరే విషయం చెప్తే అతనిని వదలడా, బంధిస్తాడా అని ప్రశ్నిస్తే పరిశుద్ధ వాక్యం ఏమంటుందో చూడండి. నీవు నాకు చెప్పక రహస్యముగా పారిపోయి నన్ను మోసపుచ్చితి వేళ సంభ్రమంతోనూ పాటలతోనూ
మద్దెలతోనూ సితారాలతోనూ నిన్ను సాగనంపుదినే, మేళతాళాలతో సకల మర్యాదలతో సాగనంపే వాడిని కదా అంటున్నాడు లాబాను. అటువంటప్పుడు తన మామను మోసపుచ్చి పారిపోవలసిన అవసరం యాకోబుకు లేదని అర్థమవుతుంది. అయినప్పటికీ అలా పారిపోయాడంటే అతనిలో ఉన్న దొంగ బుద్ధే కారణం అని తెలుస్తుంది. యాకోబు కుటుంబంలో దారుణం జరిగింది. యాకోబు పరివారంతో తన మామ ఇంటి నుండి తన తండ్రి ఇంటికి బయలుదేరి వెళ్తూ మార్గం మధ్యలో కనాను దేశంలో షెకెము అను ఊరికి చేరుకుంటుంది. అక్కడ గుడారము వేసి బలిపీఠము కట్టిస్తాడని ఆదికాండము 33వ అధ్యాయం 18-19 వాక్యాలలో తెలపడం జరిగింది. యాకోబుకి 11 మంది కుమారులు, ఒక కుమార్తె. ఆమె పేరు దీనా. ఆమెకు కోపం వచ్చినట్లయితే కుటుంబ వారందరి అనురాగం ఎంతగా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. ఆమె ఆ ఊరి కుమార్తెలను చూడటానికి వెళితే ఆ దేశ పాలకుని కుమారుడైన షెకెము ఆమెపై అత్యాచారానికి పాల్పడతాడు. ఈ విషయాన్ని ఆదికాండము 34వ అధ్యాయం 2వ వాక్యంలో తెలపడం జరిగింది. షెకెము అంత దుర్మార్గానికి పాల్పడినప్పటికీ అతడు నిజాయితీగా ఆమెను వివాహం చేసుకుంటానని అంగీకరిస్తాడు. ఇంకా అతడు అతని తండ్రి చెప్పిన విషయాలను ఆదికాండము 34వ అధ్యాయం 6 నుండి 12 వాక్యాలలో మనం చూడవచ్చు. వాక్యం చదువుతున్నాను. షెకెము తండ్రియగు హమేరు యాకోబుతో మాట్లాడుటకు అతని యొద్దకు వచ్చెను. యాకోబు కుమారులు ఆ సంగతి విని పొలములో నుంచి వచ్చిరి. అతడు యాకోబు కుమార్తెతో శయనించి ఇశ్రాయేలు జనములో అవమానకరమైన కార్యము చేసెను. అది చేయరాని పని గనుక ఆ మనుష్యులు సంతాపము పొందిరి. వారికి మిగుల కోపము వచ్చెను. అప్పుడు హమేరు వారితో, షెకెము అను నా కుమారుని మనసు మీ కుమార్తె మీదనే ఉన్నది. దయచేసి ఆమెను అతనికిచ్చి పెళ్లి చేయుడి. మీ పిల్లలను మాకిచ్చి మా పిల్లలను మీరు పుచ్చుకొని మాతో 1000 మంది మా మధ్య నివసించుడి. ఈ దేశము మీ ఎదుట ఉన్నది. ఇందులో మీరు నివసించి వ్యాపారము చేసి ఆస్తి సంపాదించుకొనుడని చెప్పెను. మరియు షెకెము మీ కటాక్షము నా మీద రానియుడి. మీరేమి అడుగుదురో అది ఇచ్చేదను. ఓలియు కట్టమును ఎంతైనను అడుగుడి, మీరు అడిగినంత ఇచ్చేదను. మీరు ఆ చిన్నదాని నాకు ఇయ్యుడని ఆమె తండ్రితోనూ ఆమె సహోదరులతోనూ చెప్పెను. సామాజిక జీవనంలో కొన్ని సందర్భాల్లో జరగకూడనిది జరిగిపోతుంది. అయినప్పటికీ దానికి ఒక సముచితమైన సమంజసమైన పరిష్కారం కూడా ఉంటుంది. ఇప్పుడు నేను పేర్కొన్న పరిష్కారం న్యాయమైనదా కాదా అంటే కనీస ఇంగిత జ్ఞానం ఉన్నవారు ఎవడైనా న్యాయమే అంటారు. అయినప్పటికీ దీని తరువాత జరిగిన సంఘటన అత్యంత దారుణమైనదిగా చెప్పుకోవచ్చు. ఇశ్రాయేలు మూల పురుషుల స్వభావాలు ఎంత కపటమైనవో, ఎంత కర్కశమైనవో చూడండి. ఇస్సాకు భార్య రిబ్కా, ఆమె సహోదరుడు లాబాను, అతని కుమార్తె రాహేలు ప్రతికూల స్వభావాలు ఏమిటో పరిశుద్ధ బైబిల్ తేటగా పేర్కొన్న వైనాన్ని ఇప్పటికే మనం చూసాం. దీనిని బట్టి అమ్మమ్మ తరపున దుర్గుణాలను పుణికి పుచ్చుకొని యాకోబు జన్మించాడని తెలుస్తుంది. ఇక అతడి పుత్రరత్నాల బుద్ధులు ఎంత కపటమైనవో కఠినమైనవో పరిశుద్ధ బైబిల్ చూపుతున్న వైనాన్ని కూడా మనం చూడవచ్చు. అయితే యాకోబు అతని కుమారుల ప్రవర్తన గురించి పరిశుద్ధ వాక్యం ఏమంటుందో ఒకసారి మనం పరిశీలిద్దాం. ఆదికాండము 34వ అధ్యాయం 13వ వాక్యం పరిశీలించినట్లయితే, అయితే తన సహోదరి అయిన దీనాను అతడు చెరిపినందుకు యాకోబు కుమారులు షెకెముతోనూ అతని తండ్రి అయిన హమేరుతోనూ కపటముగా ఉత్తరమిచ్చి అనినదేమనగా, ఈ వాక్యంలో కపటముగా ఉత్తరమిచ్చి అన్న పరిశుద్ధ వాక్య భాగం అత్యంత గమనార్హం. ముఖ్యంగా ఈ వాక్య భాగం వారి స్వభావాన్ని చూపిస్తుంది. యాకోబు కుమారులు కపటముగా మాట్లాడింది ఏమిటో ఇప్పుడు నేను చూపబోతున్నాను. ఆదికాండము 34వ అధ్యాయం 14 నుండి 24 వాక్యాల వరకు నేను చదువుతున్నాను. జాగ్రత్తగా పరిశీలించండి. మేము ఈ కార్యము చేయలేము. సున్నతి చేయించుకొనని వానికి మా సహోదరిని ఇయ్యలేము. అది మాకు అవమానమగును. మీలో ప్రతి పురుషుడు సున్నతి పొంది మావలే నుండిన ఎడల సరి, ఆ పక్షమందు మీ మాట ఒప్పుకొని మా పిల్లలను మీకిచ్చి మీ పిల్లలను మేము పుచ్చుకొని మీ మధ్య నివసించదము. అప్పుడు మనము ఏకజనమగుదుము. మీరు మా మాట విని సున్నతి పొందని ఎడల మా పిల్లలను తీసుకుని పోదుమని చెప్పగా, నిజానికి తన ఇంటి అమ్మాయిని వివాహం చేసుకోబోయే వానికి సున్నతి చేయించుకోవటం న్యాయమే. కానీ వారు ఊరి జనమంతా సున్నతి చేసుకోవాలని షరతు పెట్టడం ఎంతవరకు న్యాయం? ఇందులోనే పెద్ద కుట్ర దాగి ఉందని గమనించవచ్చు. ఆ కుట్ర ఏమిటో కూడా మీకు తెలియపరుస్తాను.
ముందు పాప అమాయకులైన ఆ తండ్రి కొడుకులు ఏమంటున్నారో పరిశీలిద్దాం. ఆదికాండము 34వ అధ్యాయం 18 నుండి 24 వాక్యాలు పరిశీలించినట్లయితే, వారి మాటలు హమేరు కుమారుడైన షెకెముకును ఇష్టముగా నుండెను. ఆ చిన్నవాడు యాకోబు కుమార్తె యందు ప్రీతి గలవాడు గనుక అతడు ఆ కార్యము చేయుటకు తడవు చేయలేదు. అతడు తన తండ్రి ఇంటి వారందరిలో ఘనుడు. హమేరును అతని కుమారుడైన షెకెమును తమ ఊరి గవిని వద్దకు వచ్చి తమ ఊరి జనులతో మాట్లాడుచు, ఈ మనుషులు మనతో సమాధానముగా ఉన్నారు గనుక వారిని ఈ దేశమందు ఉండనిచ్చి ఇందులో వ్యాపారము చేయనీయుడి. ఈ భూమి వారికిని చాలినంత విశాలమై ఉన్నది కదా, మనము వారి పిల్లలను పెళ్లి చేసుకుని మన పిల్లలను వారికి ఇత్తము. అయితే ఒకటి, ఆ మనుషులు సున్నతి పొందినట్లు మనలో ప్రతి పురుషుడు సున్నతి పొందిన ఎడలనే మన మాటకు వారు ఒప్పుకుని మనలో నివసించి ఏకజనముగా నుందురు. వారి మందలు, వారి ఆస్తి, వారి పశువులన్నీ మనవగును గదా. ఎట్లయినను మనము వారి మాటకు ఒప్పుకుందాము. హమేరును అతని కుమారుడకు షెకెమును చెప్పిన మాట అతని ఊరి గవిని ద్వారా వెళ్ళు వారందరూ వినిరి. అప్పుడు అతని ఊరి గవిని ద్వారా వెళ్ళు వారిలో ప్రతి పురుషుడు సున్నతి పొందెను. ఇక్కడికి హమేరు అతని కుమారుడైన షెకెము వైపు న్యాయం ఉందా లేదా అని ప్రశ్నిస్తే, న్యాయ దృష్టి ఉన్నవారు ఎవరైనా ఇది అత్యంత న్యాయబద్ధమైన పరిష్కారం అని అంటారు. నిజంగా వారు తిరగబడి, నేను మీ చెల్లాయిని వివాహం చేసుకోను, మీకు చేతనైంది చేసుకోండి అని తిరగబడితే పరిస్థితి ఏమిటి? అయినప్పటికీ ఇశ్రాయేలు జాతి మూల పురుషులు వెలగబెట్టిన నిర్వాకం గురించి పరిశుద్ధ వాక్యం ఏమంటుందో చూడండి. ఆదికాండము 34వ అధ్యాయం 25 నుండి 29 వాక్యాల వరకు చదువుతున్నాను. 3వ దినమున వారు బాధపడుచుండగా యాకోబు కుమారుల్లో నిద్దరు అనగా దీనా సహోదరులైన షిమియోనును లేవియు తమ కత్తులు చేత పట్టుకుని ఎవరికి తెలియకుండా ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుడిని చంపిరి. వారు హమేరును అతని కుమారుడైన షెకెమును కత్తివాత చంపి షెకెము ఇంటి నుండి దీనాను తీసుకుని వెళ్ళిపోయిరి. తమ సహోదరుని చెరిపినందుకు యాకోబు కుమారులు చంపబడిన వారు ఉన్న చోటికి వచ్చి ఆ ఊరు దోచుకుని వారి గొర్రెలను, పశువులను, గాడిదలను, ఊరిలోని దేమి, పొలములోని దేమి, వారి ధనము యావత్తును తీసుకుని వారి పిల్లలందరినీ, వారి స్త్రీలను చెరపట్టి ఇండ్లలో నున్నదంతయు దోచుకొనిరి. వారి పట్ల ఇంతటి దుర్మార్గానికి పాల్పడాలనే దురుద్దేశాన్ని ముందుగానే మనస్సులో పెట్టుకుని వారితో కపటంగా ఒప్పందం చేసుకున్నారని ఆదికాండము 34వ అధ్యాయం 13వ వాక్యం మనకి తెలియపరుస్తుంది. ఆ కాపట్యం ఏమిటి అని పరిశీలించినట్లయితే, సున్నతి చేసుకుని బలహీన స్థితిలో పడి ఉన్న వారిపై దాడి చేస్తే వారు తిరగబడలేరు అన్నదే. వారి షరతులను అంగీకరిస్తున్నట్లు పైకి కపటంగా అంగీకరించి వారి బలహీన స్థితిలో హతమార్చాలనే దురుద్దేశంతోనే ఊరిలో పురుషులందరినీ సున్నతి చేయించాలనే షరతు పెట్టారని ఈ వాక్యాల బట్టి మనకి అర్థమవుతుంది. యాకోబు కుమారులు కత్తులు చేతపట్టి ఊరిలో ఉన్న మగవాళ్ళందరినీ చంపేశారు. ఆ ఊరి నాయకుడైన హమేరును అతని కుమారుడైన షెకెమును హతమార్చారు. అంతేకాదు వారి ఇళ్లలో ఉన్నదే కాక ఆ ఊరిలోనిదే కాక పొలాల్లో ఉన్నదంతయు దోచుకుని చివరికి పిల్లలను, స్త్రీలను సైతం చెరబెట్టారని పరిశుద్ధ వాక్యం తేటగా తెలియజేస్తుంది. ఇశ్రాయేలు జాతికి చెందిన మూల పురుషుల నిర్వాకం ఎంత కపటంగా, ఎంత అన్యాయంగా, ఎంత నిర్దయగా, ఎంత క్రూరంగా, మరింత ఘోరంగా, ఇంకెంత అరాచకంగా ఉందో పరిశుద్ధ బైబిల్ చూపిస్తున్న వైనాన్ని మనం గమనించవచ్చు. ఈర్ష్యతో సొంత తమ్ముడినే హతమార్చి చూసిన ఇశ్రాయేలు పెద్దలు. ఇశ్రాయేలు పితామహుల ఈర్ష్య ఎంత ఘోరమైనదో చూడండి. సహజంగా ఏ తండ్రికైనా తన పిల్లల్లో చిన్నవాని పట్ల అందరికంటే కాస్త ఎక్కువ ప్రేమ ఉండటం సహజం. కాబట్టి యాకోబు తన చిన్న కుమారుడైన యోసేపును కాస్త ఎక్కువగా ప్రేమించేవాడు. ఆ నేపథ్యంలో వారి స్పందన గురించి బైబిల్ ఏమంటుందో చూడండి. ఆదికాండము 37వ అధ్యాయం 4 నుండి 11 వాక్యాలు చదువుతున్నాం. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూసినప్పుడు వారు అతని మీద పగబట్టి అతనిని క్షేమ సమాచారమైనను అడగలేకపోయిరి. యోసేపు ఒక కలకని తన సహోదరులతో అది తెలియజెప్పగా వారు అతని మీద మరి పగబట్టిరి. అతడు వారిని చూచి, నేను కనిన ఈ కలను మీరు దయచేసి వినుడి. అదేమనగా, మనము చెనిలో పనులు కట్టుచుంటిమి, నా పన లేచి నిలుచుండగా మీ పనులు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగపడినని చెప్పాను. అందుకతని సహోదరులు, నీవు నిశ్చయముగా మమ్ము నేలెద్దవా,
మా మీద నీవు అధికారి మగుదువా అని అతనితో చెప్పి అతని కలలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టిరి. అతడు ఇంకొక కల కని తన సహోదరులను తెలియజేసి, ఇదిగో నేను మరి ఒక కల కంటిని, అందులో సూర్య చంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టాంగ పడినని చెప్పాను. అతను తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియజెప్పినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కనిన ఈ కల ఏమిటి? నేను నీ తల్లియు నీ సహోదరులను నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగపడుదమా అని అతని గద్దించెను. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకముంచుకొనెను. ఈ వాక్యాలు కూడా వారి దుర్మార్గపు స్వభావాన్నే చూపిస్తున్నాయి. తమ అందమైన చిన్న తమ్ముడి గురించి వారిలో కలిగింది మరింత పగ, అసూయ అని బైబిల్ చెబుతుంది. వారు అలా ప్రవర్తించడానికి కారణం ఏమిటి అని ప్రశ్నిస్తే, తండ్రి వారిని ఎక్కువగా ప్రేమించడం, అతనికి కలిగిన కలలను చెప్పటం. ఆ కలలు కనేవాడు పరాయివాడు కాదు కదా, పైగా తమ సొంత తమ్ముడే. పోనీ పెద్దవాడే తమకంటే గొప్పవాడవుతాడేమో, అలా అయితే తమకే మంచిది కదా. అలాంటి సందర్భంలో ఏ కాస్త మనసు ఉన్నవారైనా అలాగే ఆలోచిస్తారు. అయితే దీనికి బదులు ఆ చిన్నవాని పట్ల వారిలో మరింత పగ, అసూయ కలిగిందని పరిశుద్ధ బైబిల్ మనకి చెబుతుంది. ఆ తర్వాత వారు తమ తోబట్టు అయిన యోసేపు పట్ల పాల్పడిన కర్కశ నిర్వాకాలు ఏమిటో మీరే చూడండి. సొంత సహోదరుని హత్య చేసిన ఇశ్రాయేలుల పితామహులు ఎంతో విశేషమైన రీతిలో ఎదుగుతూ గొప్ప గొప్ప విషయాలు చెబుతున్న తమ సహోదరుని పట్ల సంతోషించడానికి బదులు వారు ఎంత క్రూరంగా ఆలోచిస్తున్నారని బైబిల్ చెబుతుందో ఈ వాక్యంలో మీరే చూడండి. ఆదికాండము 37వ అధ్యాయం 19 నుండి 20 వాక్యాలు చదువుతున్నాను. వారు, ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చుచున్నాడు, వీని చంపి ఇక్కడున్న ఒక గుంటలో పారవేసి దుష్టముఖము వీని తినివేసినని చెప్పుదము. అప్పుడు వీని కలలేమగునో చూతము రెండని ఒకనితో ఒకడు మాటలాడుకొనిరి. తామే స్వయంగా హత్య చేసి కుట్రపూరితంగా దుష్టముఖము వీని తినివేసెను అని తమ తండ్రిని వంచడానికి సిద్ధపడ్డారని పరిశుద్ధ బైబిల్ తెలియజేస్తుంది. అయితే తరువాతి వాక్యంలో ఏం జరిగిందో చూడండి. ఆదికాండము 37వ అధ్యాయం 21వ వాక్యం చదువుతున్నాను. రూబేను ఆ మాట విని, మనము వానిని చంపరాదని చెప్పి వారి చేతులలో పడకుండా అతని విడిపించెను. అదృష్టవశాత్తు ఆ సహోదరులో ఒకడైన రూబేను ఆపడం వల్ల యోసేపు హత్య ఆగింది. లేదంటే అతనిని వారు హతమార్చేసేవారు. ఆ తర్వాత వారు పాల్పడిన దుర్మార్గం ఏమిటో కూడా పరిశుద్ధ వాక్యం మనకి తెలియపరుస్తుంది. ఆదికాండము 37వ అధ్యాయం 22 నుండి 36 వాక్యాల వరకు చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. ఎట్టనగా రూబేను అతని తండ్రికి అతనిని అప్పగించుటకై వారి చేతులలో పడకుండా అతనిని విడిపింపదలిచి రక్తము చిందింపకుడి. అతనికి హాని ఏమీ చేయక అడవిలో ఉన్న ఈ గుంటలో అతని పడద్రోయుడని వారితో చెప్పెను. యోసేపు తన సహోదరుల యుద్ధకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగీని అతడు తొడుగుకొని ఉండిన ఆ విచిత్రమైన నిలుపుటంగీని తీసివేసి అతని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి. ఆ గుంట వట్టిది, అందులో నీళ్లు లేవు. వారు భోజనం చేయ కూర్చుండి కనులెత్తి చూడగా ఐగుప్తునకు తీసుకుని పోవుటకు గుగిలము మస్తకియా బోళమును మోయిచున్న ఒంటెలతో ఇష్మాయిలీయులైన మార్గస్థులు గిలాదు నుండి వచ్చుచుండిరి. అప్పుడు యూదా, మనము మన సహోదరుని చంపి వాని మరణమును దాచిపెట్టినందువలన ఏమి ప్రయోజనము? ఈ ఇష్మాయిలీలకు వానిని అమ్మివేదము రండి. వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి కదా, వానికి హాని ఏమీ చేయరాదని తన సహోదరులతో చెప్పెను. అందుకు అతని సహోదరులు సమ్మతించిరి. మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయిలీయులకు 20 తులముల వెండికి అతనిని అమ్మివేసిరి. వారు యోసేపును ఐగుప్తునకు తీసుకుపోయిరి. రూబేను ఆ గుంటకు తిరిగి వచ్చినప్పుడు యోసేపు గుంటలో లేకపోగా అతడు తన బట్టలు చింపుకొని తన సహోదరుల యుద్ధకు వెళ్ళి, చిన్నవాడు లేడే, అయ్యో నేనెక్కడికి పోదునగా వారు యోసేపు అంగీని తీసుకుని ఒక మేక పిల్లను చంపి దాని రక్తములో ఆ అంగీ ముంచి ఆ విచిత్రమైన నిలుపుటంగీని పప్పగా వారు తండ్రి యొద్దకు దానిని తెచ్చి, ఇది మాకు దొరికెను, ఇది నీ కుమారుని అంగీ అవునో కాదో గుర్తుకు పట్టమని చెప్పిరి. అతడు దానిని గుర్తుపట్టి, ఈ అంగీ నా కుమారునిదే, దుష్టమృగము వానిని తినివేసెను, యోసేపు నిశ్చయముగా చీల్చబడిననెను. యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమున గోనెపట్ట కట్టుకుని అనేక దినములు తన కుమారుని నిమిత్తము అంగలార్చుచుండగా అతని కుమారులందరూ అతని కుమార్తెలందరూ అతనిని ఓదార్చుటకు యత్నము చేసిరి. అయితే అతడు, ఓదార్చు పొందనెల్లక నేను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుని యొద్దకు వెళ్ళదనని చెప్పి అతని తండ్రి అతని కోసము ఏడ్చెను. మిద్యానీయులు ఐగుప్తునకు అతని తీసుకుని పోయి
ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతియునైన పోతీఫరునకు అతనిని అమ్మివేసిరి. తమ తండ్రికి ముద్దుల కుమారుడైన చిన్న తమ్ముడిని చంపవద్దని సోదరులో ఒకడైన రూబేను అడ్డుపడటంతో యోసేపు బ్రతికిపోయాడు. అతడు అటు వెళ్ళగానే వారు చేసిన నిర్వాహకం ఏమిటో చూశారు కదా. కొన్ని చిల్లర డబ్బులకి సొంత తమ్ముడినే అమ్మి పడేశారు. యోసేపు బట్టలు ఊడదీసి వాటికి మేకరక్తం పులిమి అతన్ని అడవి మృగం చంపివేసిందని కపటంగా ఒక పెద్ద అబద్ధాన్ని అల్లి అటు యోసేపుపై జాలిపడిన తమ సొంత సహోదరుడు రూబేను దుఃఖానికి మరియు ఇటు తమకి కని పెంచి పెద్ద చేసిన వృద్ధ తండ్రి యాకూబు కడుపు కోతకి పాల్పడ్డారు ఇశ్రాయేలు వంశధారకులు. అత్యంత అమానవీయ ఘోరానికి తెగబడిన దావీదు మహారాజు. ఇశ్రాయేలు వంశానికి చెందిన గొప్ప వ్యక్తుల్లో దావీదు మహారాజు ఒకడు. అతని అంతరంగిక సైనిక దళంలో ఎంతో నమ్మకస్తుడైన పరాక్రమశాలి హిత్తీయుడైన ఊరియా. ఒకరోజు దావీదు మహారాజు సాయంత్రం వేళ తన కోటపై పచార్లు కొడుతూ క్రిందకి చూచినప్పుడు స్నానం చేస్తున్న ఒక అందమైన స్త్రీ అతని కామకంట పడుతుంది. తన దూతలచే వాకాబు చేయిస్తే ఆమె ఎవరో కాదు, హిత్తీయుడైన ఊరియా భార్య బత్షెబా అని తెలుస్తుంది. అయినా ఏమాత్రము కనికరము చూపక తన రాజ ప్రసాదానికి రప్పించుకొని లైంగిక అఘాయిత్యానికి పాల్పడతాడు. పర్యవసానంగా ఆమె గర్భవతి అవుతుంది. ఈ విషయాన్ని 1వ సాముయేలు 11వ అధ్యాయం 1-4 వాక్యాలలో పరిశుద్ధ బైబిల్ గ్రంథం మనకి తెలియజేస్తుంది. అయితే ఈ విషయం ఆమె భర్తకు తెలుస్తుందేమోనని భయపడి దావీదు మహారాజు అతడిని కుట్రపూరితంగా యుద్ధరంగంలో హత్య చేయించేస్తాడు. ఈ విషయాన్ని 2వ సాముయేలు 11వ అధ్యాయం 14-17 వాక్యాలలో పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ఇశ్రాయేలీయుల చరిత్ర ఇలాంటి అత్యంత కర్కశమైన, కఠినమైన, కఠోరమైన దారుణాలతో, దుర్మార్గాలతో నిండి ఉన్నది. శత్రువులనే కాదు, తమకు సహాయం చేసిన వారిని సైతం అత్యంత నిర్దయతో చంపేస్తారు. వారి ఈ గుణం గురించి పరిశుద్ధ గ్రంథం ఇంకా ఏమంటుందో చూడండి. యెహెజ్కేలు 22వ అధ్యాయం 6-7 వాక్యాలు చదువుతున్నాను. నీలోని ఇశ్రాయేలీయుల ప్రధానులందరూ తమ శక్తి కొలది నరహత్య చేయుదురు. నీలో తల్లిదండ్రులు అవమానమొందుదురు. నీ మధ్యనున్న పరదేశులు దౌర్జమునొందుదురు. నీలో తండ్రి లేని వారును విధవరాండ్రును హింసింపబడుదురు అని ఇజ్రాయేలీయుల సాధారణ కఠిన మనస్తత్వాన్ని గురించి పరిశుద్ధ బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. యూదుల సాధారణ మనస్తత్వం, కఠినత్వం, అహంకారం. బైబిల్ గ్రంథం ప్రకారం యూదులు సాధారణంగా అహంకారులై ఉంటారని చెబుతుంది. దేవునికి లోబడనొల్లని ప్రజలు, స్టిఫ్ నెక్డ్ పీపుల్ అని దేవుడే స్వయంగా చెబుతున్నాడు. దానికి సంబంధించిన 7 ఆధారాలు పాత నిబంధనలో ఉన్నాయి. ఒక ఆధారం క్రొత్త నిబంధనలో ఉంది. వాటిని మీకు చూపిస్తాను, జాగ్రత్తగా గమనించండి. నిర్గమాకాండము 32వ అధ్యాయం 9వ వాక్యం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను. ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు, స్టిఫ్ నెక్డ్ పీపుల్. నిర్గమాకాండము 33వ అధ్యాయం 3వ వాక్యంలో, మీరు లోబడనల్లని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను, త్రోవలో మిమ్మును సంహరించదనేమో అని మోషేతో చెప్పెను. నిర్గమాకాండము 34వ అధ్యాయం 9వ వాక్యం. ప్రభువా, నా మీద నీకు కటాక్షము కలిగిన యెడల నా ప్రభువు మా మధ్యను నడవలెనని కోరుచున్నాను. వీరు లోబడనొల్లని ప్రజలైనను మా దోషమును మా పాపమును క్షమించి మమ్మును నీ స్వాస్థముగా అంగీకరించుమని వేడుకొనెను. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 6వ వాక్యం. కాబట్టి నీ నీతిని బట్టి నీ దేవుడైన యెహోవా ఈ మంచి దేశమును నీకు స్వాస్థముగా ఇచ్చుటలేదని తెలుసుకొనుము, నీవు లోబడనల్లని ప్రజవు. ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయం 13వ వాక్యం. మరియు యెహోవా, నేను ఈ ప్రజలను చూచియున్నాను, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు. 2వ దినవృత్తాంతములు 30వ అధ్యాయం 8వ వాక్యం. కాబట్టి మీ పితరుల వలె మీరును మొండితనము చేయక, అంటే బి నాట్
స్టిఫ్ నెక్కెడ్. యెహోవాకు లోబడి ఆయన పరిశుద్ధపరిచిన ఆయన పరిశుద్ధ స్థలమునకు వచ్చి మీ దేవుడైన యెహోవాను సేవించుడి. ఇక కొత్త నిబంధన వాక్యాన్ని పరిశీలిద్దాం. మొదటి క్రైస్తవ అమరవీరుడు స్టెఫెను యూదుల సభ సెన్హెడ్రిన్ ముందు ప్రసంగిస్తూ దీనిని ఉపయోగించాడు. అపోస్తుల కార్యము 7వ అధ్యాయం 51వ వాక్యం. ముష్కరులారా, ఇంగ్లీష్లో స్టిఫ్ నెక్కెడ్ పీపుల్, హృదయములను చెవులను దేవునికి లోపరచని వారలారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. హిబ్రూ భాషలో దీనిని కేషే ఒరేఫ్ అంటారు. దీని అర్థం మెడ వంచని వారు అని. అంటే కాడికి లోబడటానికి నిరాకరించే పశువులారా, దేవుని ఆజ్ఞలకు తలవంచని వారిని ఉద్దేశించి ఈ పదాన్ని ఉపయోగించారు. వావి వరుసలు తప్పిన ఇశ్రాయేలు పెద్దలు. పశువుల నుండి మనుషులను వేరు చేసే విషయాల్లో వావి వరుసల స్పృహ అత్యంత కీలకమైనది. అది ఒక్కటి తప్పితే మనుషుల రూపంలో ఉన్న నిజానికి అలాంటి వారు పశువులే అవుతారు. ఈ పరంగా ఇశ్రాయేలీయుల చరిత్ర హీనంగానే ఉందని పరిశుద్ధ బైబిల్ తెలియజేస్తుంది. మామ కోడళ్ళ అక్రమ సంతానం. యాకోబు మొదటి భార్య లేయాకు జన్మించిన 4వ కుమారుడు యూదా. అతని కోడలైన తామారు ఒక వేశ్యవలే ముసుగు వేసుకుని తోవ పక్కన కూర్చుంది. యూదా ఆమె కోడలిని గుర్తుపట్టక ఆమెతో శయనించాడు. దీనివల్ల ఆమెకు కవల పిల్లలు పుట్టారు. వారి పేర్లు పెరెసు, జెరహు అని ఆదికాండము 38వ అధ్యాయం 29-30 వాక్యాలు మనకి తెలియపరుస్తున్నాయి. పెద్ద కుమారుడైన పెరుసుకు చెందిన ఘనమైన వంశం నుండే తరువాతి కాలంలో దావీదు రాజు, చివరకు యేసుక్రీస్తు ఆ వంశంలోనే జన్మించారని మత్తయి 1వ అధ్యాయం 3వ వాక్యం మనకి తెలియపరుస్తుంది. మేనల్లుడు మేనత్తల అక్రమ సంతానం. లేవి గోత్రంలోని అమ్రాము తన మేనత్త అయిన యోకెబెదును అనగా తన తండ్రి సహోదరుని వివాహం చేసుకున్నాడు. వీరికి మోషే, అహరోను, మిర్యాము జన్మించారు. ఈ విషయాన్ని నిర్గమకాండము 6వ అధ్యాయము 20వ వాక్యం మనకి తెలియపరుస్తుంది. వేశ్య సంతానం. యాకోబు కుమారుడైన గాదు గోత్రానికి చెందిన వంశావళి పుత్రుడు గిలాదు. అతనికి భార్య ఉంది, పిల్లలు ఉన్నారు. అయినప్పటికీ అతడు ఒక వేశ్యతో అక్రమ సంబంధం పెట్టుకుంటాడు. ఆమెకు జన్మించిన కుమారుడు ఇఫ్తా. ఈ విషయాన్ని న్యాయాధిపతులు 11వ అధ్యాయం 1వ వాక్యం మనకి తెలియపరుస్తుంది. అన్న చెల్లాయిని చెరుచుట. దావీదు మహారాజు పెద్ద కుమారుడు అమ్నోను తన సవతి చెల్లెలైన తామారును ఇష్టపడతాడు. కపటోపాయంతో ఆమెను తన గదిలోకి పిలిపించుకొని ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా ఆమెను అవమానించి బలవంతంగా లైంగిక అఘాయిత్యానికి పాల్పడతాడు. ఈ విషయాన్ని 2వ సాముయేలు 13వ అధ్యాయం 14వ వాక్యం మనకి తెలియపరుస్తుంది. కుమారుడు తల్లులను చెరుచుట. ఇశ్రాయేలీల వంశానికి చెందిన గొప్ప రాజు దావీదు. అతడి సొంత కుమారుడైన అబ్షాలోము తన తండ్రిపైనే తిరుగుబాటు చేసి దావీదు సింహాసనాన్ని, రాజగృహాన్ని ఆక్రమించుకుంటాడు. ప్రాణభయంతో దావీదు తన ప్రాణాలను రక్షించుకోవడానికి యెరూషలేము విడిచి అరణ్యానికి పారిపోవలసి వచ్చింది. అప్పుడు ఇశ్రాయేలీలందరూ చూచుచుండగానే అబ్షాలోము తన తండ్రి ఉపపత్నులతో అంటే తన సవతి తల్లులతో లైంగిక దుష్కార్యానికి పాల్పడతాడు. ఈ విషయాన్ని 2వ సాముయేలు 16వ అధ్యాయం 22వ వాక్యం మనకి తెలియపరుస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఇశ్రాయేలీల మూల పురుషులు ఈ విధంగా తమ ముత్తాత అబ్రాహాము, తమ తాత ఇస్సాకుల ప్రబోధిత నిష్కపటం, నిజాయితీ, నమ్మకం, విశ్వసనీయత, ప్రేమ, క్షమాగుణం, అభినందన, అనురాగం వంటి ధార్మిక, నైతిక, మానవీయ విలువలకి బదులు కుట్ర, కాపట్యము, మోసం, దగ, పగ, ప్రతీకారం, ఈర్ష, ద్వేషం వంటి జన్మతః సంక్రమించే అధార్మిక, అనైతిక, అమానవీయ దుర్గుణాలు యూదుల మెజారిటీ పితామహుల్లో తలెత్తాయని బైబిల్ అధ్యయనంలో మనం తెలుసుకున్నాం. ఇక్కడికి యూదుల పితా మాతల క్యారెక్టర్, దాని వాస్తవికత ఏమిటో బైబిల్ ద్వారా మనం తెలుసుకున్నాం. అయినప్పటికీ యూదుల్లో మహాత్ములు. ఒకవైపు యూదులు స్వాభావికంగా కరుడుగట్టిన దురహంకారం, కాఠిన్యం,
కపటత్వం, వంచన, మోసం వంటి దుర్గుణాలు కలిగి ఉంటారని పరిశుద్ధ బైబిల్ సుస్పష్టం చేసిన వైనాన్ని ఇప్పటికే మనం చూసాం. మరోవైపు అదే బైబిలు అదే యూదుల్లో తన ప్రబోధనను అనుసరించిన వారు మహాత్ములు అయిన సందర్భాలను కూడా చూపిస్తుంది. వాటిని కూడా మీకు చూపిస్తాను, జాగ్రత్తగా గమనించండి. యాకోబులో పరివర్తన. హోషేయ 12వ అధ్యాయం 4వ వాక్యాన్ని పరిశీలించినట్లయితే, ఆయన అనగా దూత యాకోబుతో పోరాడుచు వాని తొడకీలును చూచి యాకోబుతో పోరాడుచుండగా వాని తొడకీలు అతనుకు సడెలెను. దీని అర్థం యాకోబు తన స్వశక్తితో తన తెలివితేటలతో గెలవాలని ప్రయత్నించే ప్రయత్నానికి సంకేతం. దేవుడు అతని తొడకీలును అనగా శారీరక బలహీనత తాకడం ద్వారా నీ సొంత బలం ఏమాత్రమూ సరిపోదు అని అతనికి రుజువు చేశాడు. మరొక వాక్యం చదువుతాను, చూడండి. ఆదికాండము 32వ అధ్యాయం 31వ వాక్యం. అతను పెనుయేలును దాటి వెళ్ళుచుండగా సూర్యుడు వాని మీద ఉదయించెను, వాడు తన తొడెము పట్టుకొని కుంటుచుండెను. దీని అర్థము పోరాటం ముగిసిన తర్వాత యాకోబు కుంటుతూ నడవడం. అతను తన అహంకారాన్ని వదిలి దేవుని మీద ఆధారపడటం మొదలు పెట్టాడనే దానికి అది చిహ్నం. తన తెలివితేటలు, రెబకా లాబానుల నుండి నేర్చుకున్న మాయోపాయాలు పనికిరావని, దేవుని కృపే అసలైన ఆధారమని గుర్తించిన క్షణమది. అంటే పాత యాకోబు చనిపోయి ఇశ్రాయేలుగా తిరిగి జన్మించాడు. యాకోబు అంటే అర్థం మీకు తెలిసిందే. ఇక ఇశ్రాయేలు అంటే దేవుడితో పోరాడినవాడు లేదా దేవుని యందు బలం కలిగినవాడు. యూదుల్లో జన్మించినప్పటికీ మోషే సాత్వికుడు ఎలా అయ్యాడు? సంఖ్యాకాండము 12వ అధ్యాయం 1-2 వాక్యాల ప్రకారం మోషే ఒక కూషీయురాలిని వివాహము చేసుకున్నందున మిరియామును అహరోనును అతనిని విమర్శించింది. అయినను మోషే వారిని పల్లెత్తు మాట్లాడకుండా సహనం వహించాడు. అతని సహనాన్ని మెచ్చుకొని తానే స్వయంగా కలుగజేసుకుని, నా సేవకుడైన మోషేతో నేనెదురెదురుగా మాట్లాడుచున్నాను అని దేవుడే స్వయంగా మోషే తరపున సాక్ష్యం ఇచ్చాడని సంఖ్యాకాండము 12వ అధ్యాయం 4-9 వాక్యాలు మనకి తెలియపరుస్తున్నాయి. ఇలాంటి ఎన్నో విశేషాలు మోషేలో ఉన్నాయి. అంటే మోషే యూద జాతికి చెందిన వాడైనప్పటికీ దేవుని నమ్మి పరిశుద్ధ బైబిల్ బోధ ప్రకారం దేవుని పట్ల విశ్వాసం కలిగి నిందించే వారి నిందలకు భయపడకుండా సహనం వహించాడు. అందుకే దేవుడే స్వయంగా సంఖ్యాకాండము 12వ అధ్యాయము 3వ వాక్యంలో మోషే భూమి మీదున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అని ప్రకటించాడు. దీనిని బట్టి ఒక వ్యక్తి స్వాభావికంగా దుష్ట స్వభావం కలిగిన జాతిలో జన్మించినప్పటికీ బైబిల్ బోధనల ప్రకారం పరివర్తన చెందితే గొప్ప సాత్వికుడిగా రూపాంతరం చెందవచ్చని అర్థమవుతుంది. దావీదు దేవుని హృదయానుసారుడు, గొర్రెల కాపరిగా ఉండి ఇశ్రాయేలుకు రాజుగా ఎదిగిన వ్యక్తి. అనేక తప్పులు చేసినప్పటికీ నిజమైన పశ్చాత్తాపం కలిగిన వాడు. యూదుల చరిత్రలో దావీదు ఒక విశేషమైన వ్యక్తి. ఆయన జీవితంలోనూ యూద జాతి స్వభావానికి చెందిన ప్రతికూల లక్షణాలు తలెత్తుతాయి. దానికి ప్రతిగా దేవుడు అతనికి అత్యంత కఠినంగా దండిస్తాడు. ఆ తర్వాత అతను బైబిల్ బోధనల ప్రకారం పరివర్తన చెందుతాడు. దాని పరిణామంగా అతడు దేవుని హృదయానుసారుడు అన్న గొప్ప స్థాయిని పొందుతాడు. దానికి ఆధారంగా కొన్ని వాక్యాలను చూపుతాను, జాగ్రత్తగా గమనించండి. 1వ సాముయేలు 13వ అధ్యాయం 14వ వాక్యం. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల యొకని అనగా దావీదును కనుగొని ఉన్నాడు. నీకు అనగా సౌలుకు ఆజ్ఞాపించిన దానిని సౌలు గైకొనలేకపోయెను గనుక యెహోవా తన జనుల మీద దావీదును అధిపతిగా నియమించెను అని పరిశుద్ధ వాక్యం చెబుతుంది. అందుకే దేవుడు దావీదును ఉద్దేశించి యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల యొకని కనుగొని ఉన్నాడు అని బైబిల్ చెబుతుంది. సౌలును ఉద్దేశించి నా ఆజ్ఞలను నీవు గైకొనలేదని దేవుడు చెబుతున్నాడు. బైబిల్ గ్రంథ సాధారణ ప్రకటన దేవుని ఆజ్ఞలను నెరవేర్చే వారిని దేవుడు తలగా ఉంచుతాడు, తోకగా ఉంచడు అని
ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 14వ వాక్యంలో చెప్పడం మనం గమనించవచ్చు. కాబట్టి యాకోబు ఒక యూదుడైనప్పటికీ దేవుని ఆజ్ఞలు గైకొన్నాడు కనుక అతని పట్ల దేవుడు ఇష్టపడ్డాడని తెలుస్తుంది. దానియేలును దైవదూతలే బహు ప్రియుడైన వాడా అని పిలిచారు. ఎందుకు? యూదులు బబులోనుకు చెరగా వెళ్ళినప్పుడు అక్కడి విగ్రహారాధకుల మధ్య ఉన్నప్పటికీ దేవునిపై నమ్మకం కోల్పోని అచంచల భక్తుడు దానియేలు. దైవదూతలు బహు ప్రియుడైన వాడా, నీవు భయపడుకుము అని దానియేలు 10వ అధ్యాయం 19వ వాక్యంలో అభయహస్తం ఇచ్చారు. అయితే అలా ఎందుకు ఇచ్చారు అన్న ప్రశ్నకి బైబిల్ ఇస్తున్న సమాధానం ఏమిటో చూడండి. దానియేలు 1వ అధ్యాయం 8వ వాక్యంలో, రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా తన ప్రాణాలకు తెగించి ప్రార్థన చేయడం, రాజు ఇచ్చిన మత్తు పానీయాలు కలిగిన భోజనాన్ని తిరస్కరించి పవిత్రంగా ఉండడం, దేవుని వాక్యానికి కట్టుబడి ఉండడం వల్ల అతన్ని దేవుని దూతలే బహు ప్రియుడైన వాడా అని గౌరవంగా పిలిచారు. నిజానికి దానియేలు ఒక యూదుడు అయినప్పటికీ దేవుని దృష్టిలో గొప్పవాడు ఎలా కాగలిగాడు అంటే పరిశుద్ధ ధర్మశాస్త్ర ఆజ్ఞలకి ఎల్లప్పుడూ బద్ధుడే ఉన్నాడు కాబట్టే. దీని ప్రకారము యూదుల వంటి అహంకారుల కుటుంబంలో జన్మించినప్పటికీ మార్పు తెచ్చే బలమైన శక్తి బైబిల్ బోధల్లో ఉందని తెలుస్తుంది. అలాంటి ఇంకా ఎన్నెన్నో వ్యక్తిత్వాలు బైబిల్లో కనిపిస్తాయి. ఆఖరిగా మనం గమనించవలసింది ఏమిటంటే యూదులు స్వాభావికంగా కరుడుగట్టిన దురహంకారం, కఠినత్వం, కపటత్వం, వంచన, మోసం వంటి దుర్గుణాలు కలిగి ఉండే వ్యక్తులని బైబిల్ చెబుతుంది. అలాంటి వారినే బైబిలు ప్రబోధనలు మార్చగలిగాయంటే ఇక ఈ లోకంలో బైబిల్ బోధనలతో మారిన వారు ఎవరుంటారు అన్నది పరిశుద్ధ బైబిల్ గ్రంథ ఛాలెంజ్. దేవుని ఆజ్ఞలను ఎల్లప్పుడూ గైకొనవలెను అన్న ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 1వ వాక్యం ధర్మశాస్త్ర ఆజ్ఞను యూదులు ఎప్పుడు మీరారో అప్పుడు దేవుని శాపం వారిపై వచ్చి పడింది. ఎప్పుడు ఆయన ఆజ్ఞను గైకొన్నారో అప్పుడు తిరిగి దేవుని ఆశీర్వాదానికి నోచుకున్నారు కనుక దేవుడు వారిని నిలబెట్టాడు. కాబట్టి ఆఖరిగా నేను నా సహోదరులైన యూద క్రైస్తవ మిత్రులకు సవినయంగా విన్నపించుకుంటుంది ఏమనగా, పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని సమగ్రంగా లోతుగా అధ్యయనం చేసి మీ పెద్దలైన యాకోబు దావీదుల వలె మార్పు పొంది జీవితాలను గడపవలసిందిగా కోరుచున్నాను. ఆ పరమ తండ్రి మనకి అన్ని విధాలుగా తోడ్పాట్లు అందించుగాక. ఆమీన్. జై హింద్.